జ్యువెలరీస్ లో గ్రాటిట్యూడ్ సేల్ మార్చ్ 8 నుంచి 11 వరకు ఫ్లాట్ 50% ఆఫ్ ఆన్ విఏ. నమస్కారం, నేను రమారావి. మనకి బోల్డ్ అని సమస్యలు ఉంటాయండి, రకానికి ఒకటి. ఏ సమస్యలు లేని వాళ్ళు అసలు కనపడరు. అయితే మనం ఏం చేస్తాము, కొంతమంది సమస్యకి సమాధానాలు వెతుకుతారు, సమస్యని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం చాలామంది. కొంతమంది సమస్య నుంచి పారిపోతారు, కొంతమంది వెళ్ళబోసుకుంటారు, ఓహో చెప్పుకుంటారు. అదే ఇప్పుడెప్పుడో మా పెళ్ళైన కొత్తల్లో మొదటి రోజునే మా అత్తగారు నీకు వంట రాదా అంది, అలాంటి దాన్ని కూడా చెప్పుకుంటూ ఉంటారు. అంటే అయ్యా దాన్ని వదిలిపెట్టకుండా ఆ వంట రాకపోవడం ఇప్పటికీ రాదు నీకు అంటోంది మా అత్తగారు, మా పెళ్ళై 15 ఏళ్ళైనా అని ఇలాంటి విషయాన్ని ఈ కష్టాలు చెప్పుకుంటూ ఉంటారు. వెళ్ళబోసుకుని ఆ సమస్యకి దానికి సమాధానం లేదు, ఏం లేదు. కొద్దిమంది దాన్ని స్ట్రెస్ కింద తీసుకుంటారు. మళ్ళీ అత్తగారిని చూడగానే ఈవిడ నన్ను అడుగుతుందేమో అని భయం వేస్తుంటారు. ఇలాంటి సింపుల్ సాదాసీదా వ్యవహారాల దగ్గర నుంచి ఉద్యోగాలు పోవటం, రావటం, నిలబడటం, జీతం సరిపోకపోవటం దాకా ప్రతి విషయము స్ట్రెస్సే. ఎక్కడికైనా వెళ్ళాలంటే అది దారి బాగుంటుందో బాగుండదో, వెళ్ళాక టైం సరిపోదో, వెళ్ళాక పని అవుతుందో అవ్వదో, దాని గురించి ఆలోచన. ఆ స్ట్రెస్గా ఫీల్ అయ్యేసరికల్లా మొహం మీద ముడతలు వస్తాయి, నుదుటి మీద గీతలు వస్తాయి, టెన్షను, చుట్టుపక్కల వాళ్ళని ప్రాణం తీస్తూ ఉంటాం. కొంతమంది ఏంటంటే ఆ స్ట్రెస్ అని వాళ్ళే అనుభవిస్తారు, వాళ్ళ మొహాల్లోనే కనపడుతుంది, కానీ ఇతరులను ఏమి ఇబ్బంది పెట్టరు. ఇంకొంతమంది ఏమో ఏదైనా స్ట్రెస్ రాగానే ఎక్కువ తినేస్తారు, అదో సమస్య. ఇంకొకళ్ళు అస్సలు తినరు, అది ఇంకో ప్రాబ్లం. ఇవి కాకుండా చుట్టుపక్కల వాళ్ళని కాల్చుకు తినేసేవాళ్ళు ఇంకా కొంతమంది ఉంటారు. స్ట్రెస్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి? ఆడవాళ్ళకి స్ట్రెస్ ఉంటే మొత్తం కుటుంబం అంతా ఇబ్బంది పడుతుందండి. వీళ్ళకి స్ట్రెస్ ఉండకూడదు. ఎంత స్ట్రెస్ ఉన్నా దాన్ని హ్యాండిల్ చేసుకోగలగాలి. ఎలా చేస్తాం? స్ట్రెస్ని ఎట్లా హ్యాండిల్ చేయగలం? మనం తెల్లవారు లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా ఏదో ఒక విషయానికి మనకి ఒక ఫ్రిక్షను, ఒక స్ట్రెస్, ఒక ఒత్తిడి నడుస్తూనే ఉంటుంది. భర్తలతో కావచ్చు, పిల్లలతో కావచ్చు, పనివాళ్లతో కావచ్చు, ఇంట్లో ఉన్న సామాన్లతోటి, మనం వంట చేసే వస్తువులతోటి కూడా. మిక్సీ సతాయిస్తుంది, బెడ్ గ్రైండర్ మూలబడుతుంది, వాషింగ్ మెషిన్ మధ్యలో ఆగిపోతుంది, నీళ్ళు గారిపోతాయి, బట్టలు అందులో ఉండిపోతాయి, అది కూడా స్ట్రెస్. సింక్లో నుంచి నీళ్ళు పోవు. ఇవి కాకుండా ఆఫీస్కి వెళ్ళాలి, టైంకి వెహికల్ రాదు, అక్కడికి వెళ్ళాక ఏదో ప్రాబ్లము, హ్యాండిల్ చేయలేక మనం చాలా తొందరగా బీపీలు, డయాబెటీస్ తెచ్చుకుంటామండి. స్ట్రెస్ వల్ల స్పాండిలైటిస్ వస్తుందండి. డయాబెటీస్ ఎలాగో వస్తుంది, స్ట్రెస్ వల్లే వస్తుంది. అది వీటిని మేనేజ్ చేయటం ఎట్లా? నేను ఇన్ని విషయాలు చెప్పాను చూడండి. సొల్యూషన్ ఇంకా చెప్పట్లేదని చూస్తున్నారు మీరు. సొల్యూషను మనమేనండి. మనమే మన స్ట్రెస్కి సొల్యూషన్. మొదట మనని మనం ప్రేమించుకోవాలి. ఐఎమ్ గుడ్, ఐఎమ్ ఓకే అనుకోవాలి. ఏం పర్వాలేదు, నేను హ్యాండిల్ చేయగలను, ఐఎమ్ ద బెస్ట్ అనే ఐడియా ఉండాలి. నేను చేయగలను, నేను చేసేస్తాను, ఇలాంటివన్నీ చూసాము, ఏం పర్వాలేదు అని మనని మనం శబాష్ బాగుంది అనుకోవాలి. ఇది అలవాటు చేసుకోండి. సెల్ఫ్ లవ్ అనేది చాలా అవసరం అండి. మనకి ఇప్పుడు పెద్ద పెద్ద కుటుంబాలు లేవు, ఎవరు వచ్చి మనని ఉద్ధరిస్తారు? పూట మనం ఏ అక్కయ్యకి చెప్పుకుంటాము? అసలు అక్కయ్య లేరి, ఎవరికి చెప్తాం? కాబట్టి మనని మనం బూస్టప్ చేసుకోవాలి. రోజు లేవగానే చేతులు చూసుకుని దండం పెట్టుకున్నట్టుగా, ఒక్కొక్కళ్ళకి ఒక్కో అలవాటు ఉంటుంది కదా. నేను బ్రహ్మాండంగా చేస్తా ఈరోజు, నా అంత బాగా చేసేవాళ్ళు భూప్రపంచంలో లేరు, నేనే ద బెస్ట్ అన్న వాక్యాలతోటే మొదలు పెట్టండి పనిని. మీరు స్ట్రెస్ని చాలా తొందరగా జయిస్తారు. ఏదైనా సమస్య రాగానే ముందు గాఢంగా ఊపిరి పీల్చి వదలండి. మంచి గాలి తీసుకోండి. 10 సార్లు గాలి పీల్చి వదిలేసరికి సమస్యను మర్చిపోయి గాలి మీద ఉంటాం మనం. తర్వాత ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగండి. ఏదైనా ఒక మంచి గ్రీన్ టీ పెట్టుకుని తాగండి. వేడి నీళ్ళల్లో ఒక నిమ్మకాయ రసం పిండి, ఒక చిటికెడు ఉప్పు వేసి తాగేయండి. మీకు హై బీపీ ఉంటే మాత్రం తాకండి, ఉప్పు మానేయండి. అప్పుడు కాస్త తేనె వేసుకున్నా పర్వాలేదు. ఏదైనా తాగి, ఏదైనా తిని, ఎవరితోటైనా ఫోన్ చేసి ఒక 10 నిమిషాలు మాట్లాడండి. ఇది గాభరాగా హైరాణగా చేస్తే మీ సమస్య తీరదు, నిదానంగా చేస్తే తీరుతుంది. బై ప్రాక్టీసే మనం స్ట్రెస్ని పోగొట్టుకోగలుగుతామండి. ఎందుకంటే మన జీవితం దాంతో పాటే నడుస్తుంది. ఎవరైనా మన వెన్నంటి ఉంటారో ఉండరో, కానీ స్ట్రెస్ మాత్రం మన వెనకాలే ఉంటుంది. అన్ని విషయాల్లోనూ వస్తుంది. ప్రతి విషయంలోనూ మిమ్మల్ని మీరు బూస్టప్ చేసుకుంటూ ఉంటే మీరు స్ట్రెస్ మేనేజ్మెంట్ సులువుగా చేయగలుగుతారు. ఎందుకంటే ఈ స్ట్రెస్ ఒత్తిడి క్రమంగా మనకి ఏమంటుంది, ఉద్రేకంగా మారుతుంది, యాంగ్జైటీగా మారుతుంది. దానివల్ల కొత్త సమస్యలు వచ్చేందుకు అవకాశం ఉంది. మనకి సమాజం చాలా చిన్నది,
మన సమాజంలో మనదే మెయిన్ రోల్. కాబట్టి మిమ్మల్ని మీరు బూస్టప్ చేసుకోండి. కావాలంటే హౌ టు చేంజ్ యువర్ లైఫ్ అనేవి కొన్ని వీడియోలు చేస్తున్నాం పాతవి. వాటిల్లో ఒక్కొక్క వీడియోని తిప్పి చూడండి. సుమన్ టీవీ మామ్లోనే ఉంది అది. సుమన్ మామ్లో దొరుకుతాయి హౌ టు చేంజ్ యువర్ లైఫ్. దీన్ని కనుక ఒకసారి ఆలోచిస్తే చాలా సింపుల్గా మిమ్మల్ని మీరు బూస్టప్ చేసుకోగలుగుతారు. మిమ్మల్ని మీరే శబాష్ అనుకుంటూ స్ట్రెస్ని ఈజీగా జయించేయగలుగుతారు. మీరు దానికి ఏదైనా మంచి స్వీట్ని సాధనంగా తీసుకుంటారా, వేడి నీళ్ళని తీసుకుంటారా, టీయో కాఫీయో తీసుకుంటారా, ఒక చల్లటి కూల్ డ్రింక్ తీసుకుంటారా, లేకపోతే ఒక కప్పు ఐస్ క్రీమ్ని తీసుకుంటారా, ఎవరి ఛాయిస్ వాళ్ళదే. ఒక మంచి ఫ్రూట్, ఒక ఆరెంజ్, ఒక కమలాపండు ఒకటి ఒలుచుకుని తినేస్తే, ఆరెంజ్ తీసుకుని తిన్నా కూడా స్ట్రెస్ మేనేజ్మెంట్ జరిగిపోతుంది. నిదానం కూర్చోండి, గాలి పీల్చుకోండి, ఏమైనా తినండి, తాగండి, తర్వాత రెడీ అని పనిలోకి దూకండి. స్ట్రెస్ని ఈజీగా జయించగలుగుతారు. మీరు ఇది మొదటి రోజుల్లో కనుక ఉంటే, స్ట్రెస్ని బీటౌట్ చేసే మొదటి రోజుల్లో ఉంటే మీకు ఎవరి సహాయమూ అక్కర్లేదు, హ్యాపీగా బీటౌట్ చేసేయగలుగుతారు. ట్రై చేసి చూడండి.